వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సేతుబంధాసనము. సేతుబంధాసనం మనము రోప్ వాల్ ద్వారా చేయబోతున్నాము. ఏ విధంగా ఈ ఆసనం చేస్తామో, ఏ విధంగా ఈ ఆసనం మనకు బెనిఫిట్ తీసుకొస్తుందో అనేది చూద్దాము. ముందుగా మనము కొద్దిగా వార్మప్ చేయాలి. అలానే సేతుబంధాసనం ముందు మనము ప్రాణాయామం చేస్తే కూడా చాలా మంచిది. ఈ విధంగా వీపుని నిటారుగా చేసి సుఖాసనంలో కూర్చోండి. నెమ్మదిగా చేతులని పైకి కిందికి చేద్దాము. ఇలా చేతులను పైకి కిందికి చేసినప్పుడు శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ మనము చేతులని పైకి తీసుకెళ్ళాలి. శ్వాసని వదిలేసినప్పుడు చేతులని కిందికి తీసుకొని రావాలి. ఇలా చేసిన తర్వాత మనము ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వచ్చు. సైడ్ టు సైడ్ బెండ్ అయినప్పుడు కూడా మన శరీర సైడ్ భాగాలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత మనము ఇలా కుడివైపు ట్విస్ట్ అయ్యి పొట్ట కండరాలని బిగించాలి. అలానే ఎడమవైపు ట్విస్ట్ అయ్యి పొట్ట కండరాలని బిగించుదాము. ఇలా కుడివైపు ట్విస్ట్ అవ్వండి, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి, కుడివైపు ట్విస్ట్ అవ్వండి, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కొన్నిసార్లు ఇలా కుడివైపు నుంచి ఎడమవైపు, ఎడమవైపు నుంచి కుడివైపు ట్విస్ట్ అవుతూ ఉండాలి. దాని తర్వాత మనము సెంటర్కి వచ్చేద్దాము. సెంటర్కి వచ్చేసి ఇప్పుడు మనము ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి కొంత సమయం పాటు కళ్ళని మూసివేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా మోచేతులని దూరంగా చేస్తూ కళ్ళని మూసివేసి తలని కిందికి చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. కొంత సమయం పాటు ఇలా ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మనము ప్రాణాయామం చేద్దాము. ఇలా కుడి చేతితో చేతులని విష్ణుముద్రలో తీసుకెళ్ళి ఎడమ ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకొని కుడి ముక్కు రంధ్రంతో శ్వాసను వదిలేయండి. కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోండి, ఎడమ ముక్కు రంధ్రంతో వదిలేయండి. ఇలా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఇలా నాడి శోధన ప్రాణాయామంలో మనము 25 నుంచి 40 సార్లు బ్రీత్ చేయాలి. ఈ విధంగా మనం ప్రాణాయామం చేసిన తర్వాత వీపుపై పడుకోవాలి. అయితే ప్రాణాయామం చేసే ముందే మనము ఈ 2 రోప్స్ని ఇలా కలిపేద్దాము. ఈ విధంగా మనము వీపుపై పడుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చేతులని హస్తాలని ఈ విధంగా ఛాతీ ఇంకా పొట్టపై పెట్టండి. గడ్డాన్ని ఇలా దగ్గరికి తెచ్చేసి
నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉండడంతో మన వీపు మొత్తము స్ట్రైట్గా అయిపోతుంది, నిటారుగా అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. దాని తర్వాత ఇలా గోడకి దగ్గరగా వెళ్ళండి. పృష్ఠ భాగాలని ఇలా పైకి చేద్దాము. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పొట్ట కండరాలని బిగిస్తూ ఇక్కడ ఉండండి. 2 నుంచి 5 నిమిషాల పాటు ఇలా ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేసి పాదాలని దూరంగా చేస్తూ మళ్ళీ ఇదే ఆసనాన్ని చేద్దాము. కిందికి వచ్చేసేయండి. ఈసారి టీషర్ట్ని ఇంటక్ చేసుకోండి. ఈ విధంగా మనం పాదాలని గోడపై పెట్టేసి ఒక కాలుని ఈ విధంగా, రెండో కాలుని ఈ విధంగా చేసి పాదాలని గోడకి ఇంకా ఆనించేటట్టుగా పెట్టి ఇలా సేతుబంధాసనంలో వెళ్ళడానికి ప్రయత్నించాలి. అయితే నడుములు కిందికి వస్తుంటాయి, మంచిదే. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. ఈ యొక్క ఆసనాన్ని ప్రిపరేషన్గా చూడండి. మడమలని దగ్గరగా తెచ్చిపెట్టేసి పృష్ఠ భాగాలని కిందికి కూడా చేసుకోవచ్చు. ఇక మనము కొద్దిగా దూరంగా వెళ్ళిపోదాము. ఇలా దూరంగా వెళ్ళి కాళ్ళని ఈ విధంగా పైకి తీసుకొని వచ్చేసి పృష్ఠ భాగాలని కూడా పైకి లేపి ఈ విధంగా తెచ్చిపెట్టండి. అయితే కాళ్ళల్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది, లేదని కాదు, కానీ అన్నీ సులభంగా ఉండవు కదా. కొంచెం కష్టం, శరీరానికి మంచిది. కానీ ఇక్కడ పొట్ట కండరాలని లోపలికి బిగిస్తూ పృష్ఠ భాగాన్ని ఇలా పైకి తెచ్చిపెట్టండి. హస్తాలను కింద పెట్టొచ్చు, కానీ ఈరోజు వర్షన్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి పెడదాము. పొట్టని స్క్వీజ్ చేయండి, నడుముని పైకి చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. లోవర్ బాడీ మొత్తం ఒకలాగా అవ్వాలి. అలా చేసి నెమ్మదిగా కిందికి వచ్చేస్తూ మెల్లగా కాళ్ళని ఇలా జార్చుతూ నడుముని కిందికి పెట్టేసి ఇలా పాదాలని కిందికి తెచ్చేసేయండి. అయితే ఈ యొక్క పాస్చర్ ట్రెడిషనల్ వేలో చేయలేదు. ఈ యొక్క పాస్చర్ కొద్దిగా అటు ఇటు చేంజెస్ చేస్తూ చేశాను. ఈ విధంగా కొన్ని చేంజెస్ తెచ్చుకుంటూ మనము మన ఫోకస్ ఏరియాపై ప్రెషర్ బాగా పడేలాగా చూస్తూ ఆసనాన్ని చేసినట్టయితే మన శరీరానికి చాలా మంచిది. ఈ విధంగా ఆసనం చేసిన తర్వాత పాదాలను కింద పెట్టేసి రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే.
ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు సేతుబంధాసనము. సేతుబంధాసనం మనము అయంగర్ యోగా వాల్ ద్వారా చేస్తున్నాము. అయితే ఈరోజు మనము కంప్లీట్గా అయంగర్ యోగా ప్రొసీజర్ని ఉపయోగించకుండా కొద్దిగా కొన్ని మార్పులని చేస్తూ ఈ యొక్క పాస్చర్ మనం చేయబోతున్నాము. ఈ పాస్చర్ చేయడం వలన మన వెన్నుముక్క కండరాలు పృష్ఠ భాగాలపై చాలా ప్రభావం పడి ఆ యొక్క కండరాలు చాలా స్ట్రెంథన్ అవుతాయి, దృఢంగా బలంగా తయారవుతాయి. మన వీపు కండరాలు తొందరగా వీక్ అయిపోతాయి, అలానే పృష్ఠ కండరాలు కూడా చాలా తొందరగా వీక్ పడిపోతాయి. ఇవన్నిటికీ కారణం ఏంటి? మనము శరీర ముందు భాగంపై బాగా ఎక్సర్సైజ్ చేసి శరీర వెనకాల భాగంలో అంత ఎక్సర్సైజ్ చేయము. అలాంటి సమయంలో మన వెయిట్ అంతా శరీరం ముందు భాగంలోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శరీర వెనకాల భాగంలో వెయిట్ ఎక్కువ పడిపోయి మనకు అక్కడ పెయిన్ అనేది తొందరగా తెలిసిపోతుంది. అలా కాకుండా మనం పృష్ఠ భాగాలు, నడుము కండరాలు స్ట్రెంథన్ చేస్తే మంచిది. ఆ స్ట్రెంథన్ చేయడానికి ఈరోజు చేసే ఆసనం చేయబోతున్నాము. ఇలా చేతులని చెరోవైపు పెట్టండి, వీపుని నిటారుగా చేయండి. వార్మప్లో హస్తాలని ఆకాశం వైపు తీసుకెళ్తూ కిందికి తీసుకొస్తూ ఉండాలి. ఇలా 10 టైమ్స్ చేద్దాము. పైకి కిందికి చేతులని తీసుకొస్తూ ఉండండి. అలా చేసిన తర్వాత ఇలా చేతులని కింద పెట్టేసి సైడ్ టు సైడ్ బెండ్ అవ్వాలి. కుడివైపు అలానే ఎడమవైపు. సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. సెంటర్కి వచ్చేసి ఇలా కుడివైపు ట్విస్ట్ చేద్దాము. ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ట్విస్ట్ అవ్వండి. ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. ఇలా కొన్నిసార్లు కుడివైపు, కొన్నిసార్లు ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. ఇప్పుడు మనము పాదాలని బద్ధకోణాసనంలో పెట్టి ఫార్వర్డ్గా బెండ్ అవుదాము. ఇలా చేయడంతో ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేసి మనము ప్రాణాయామం చేద్దాము. కళ్ళని మూసివేసి నాడి శోధన ప్రాణాయామం చేద్దాము. లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకొని రైట్ నుంచి వదిలేయండి. రైట్ నుంచి శ్వాస తీసుకొని లెఫ్ట్ నుంచి వదిలేద్దాము. ఇలా కొన్నిసార్లు శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. శ్వాసని తీసుకుంటూ వదిలేస్తూ ఇలా మనము రిలాక్స్ చేసుకోవాలి. శరీరంలో ప్రాణవాయువుని ఎక్కువ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇక మనము మ్యాట్ని తీసుకొని గోడ వైపు వెళ్దాము. ఇప్పుడు మనము యోగా వాల్ దగ్గరికి వెళ్ళిపోయి వీపుపై పడుకుందాము. మోకాలని ఫోల్డ్ చేసి పాదాలని కింద మ్యాట్పై ప్రెస్ చేస్తూ ఉండండి. అలా ప్రెస్ చేస్తూ శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. కొన్ని నిమిషాల పాటు మనము వీపుని నిటారుగా అయ్యేలాగా చూడాలి. దాని తర్వాత పాదాలను కింద ప్రెస్ చేస్తూ పృష్ఠ భాగాలని పైకి చేద్దాము. పొట్ట కండరాలని లోపలికి బిగించండి.
పృష్ఠ కండరాలని పైకి చేయండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. నెమ్మదిగా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్దాము. ఇప్పుడు మనము కిందికి వచ్చేసి పాదాలని గోడపై పెట్టేసి పృష్ఠభాగాలని పైకి లేపండి. ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. ఇలా కొంత సమయం పాటు ఉండి కిందికి వచ్చేసేయండి. నెమ్మదిగా మన కాళ్ళని రోప్లో ఇరికించాలి. పాదాలని ఇలా రోప్ వాల్లో తెచ్చిపెట్టండి. అలా తెచ్చిపెట్టేసి నెమ్మదిగా మనము పృష్ఠభాగాలని పైకి చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. పృష్ఠభాగాలని కొద్దిగా పైకి చేసి ఉండండి. ఇలా కొంత సమయం పాటు ఉన్న తర్వాత నడుములో ఎలా అనిపిస్తుందో గమనించాలి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఇక మనము రోప్ వాల్ నుంచి కొద్దిగా దూరంగా జరిగిపోవాలి. ఈ విధంగా కాళ్ళని రోప్ వాల్పై పెట్టేసి కొద్దిగా దూరంగా జరగాలి. ఇప్పుడు ఆ మడమలని దగ్గరగా తెచ్చిపెట్టి కాళ్ళ వేలని బాగా దూరంగా చేయండి. అలా చేస్తూ నెమ్మదిగా పృష్ఠభాగాన్ని పైకి లేపుతాము. అలా కొద్ది కొద్దిగా లేపుతూ కంప్లీట్గా పృష్ఠభాగాలని పైకి లేపండి. కాళ్ళ వేళ్ళలో ఎలా అనిపిస్తుందో, యాంకిల్స్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్ట కండరాలను బిగిస్తూ పృష్ఠభాగాలని బాగా పైకి లేపండి. అలా పైకి వస్తూ ఇక్కడ అలానే ఉండాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇటువంటి పరిస్థితిలో నడుములలో ఎలా అనిపిస్తుంది, వీపులో ఎలా అనిపిస్తుంది గమనిస్తూ మన మోచేతులని ఫోల్డ్ చేసి ఆపోజిట్ మోచేతులని పట్టుకోవాలి. ఆ మోచేతులని ఛాతీపై పెట్టండి. పృష్ఠభాగాన్ని బాగా పైకి లేపండి. ఈ విధంగా మనము 3 నుంచి 5 నిమిషాల వరకు ఆసనంలో ఉండవచ్చు. అయితే రోపు మన యాంకిల్ దగ్గర రాసుకొని కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అలా ఆసనంలో కొంత సమయం పాటు ఉన్న తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు సేతుబంధాసనం. ఈ ఆసనాన్ని మనం వాల్ రోప్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వల్ల నడుం భాగంలో ఉన్న కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. నడుం భాగం బాగా బలంగా తయారవుతుంది. పృష్ఠ భాగంలో ఉన్న కండరాలు కూడా బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. కాళ్ళ కండరాలకు, హ్యామ్స్ట్రింగ్ కండరాలకు చాలా మంచిది. అలాగే మన తలలో రక్త ప్రసరణ కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల మనలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మోకాళ్ళని కుడివైపు చేసి మెడని ఎడమవైపు చేయడము, ఆపోజిట్ వైపు తిప్పండి. శవాసనంలో వెళ్ళి రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన పృష్ఠ భాగంలో ఉన్న కండరాలు, కాళ్ళ కండరాలు, అలాగే నడుం భాగంలో ఉన్న కండరాలు, వీటన్నిటిపైన పడిన స్ట్రెస్, ప్రెషర్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళపై కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అయితే కాళ్ళు బాగా రాసుకుపోకుండా చూసుకోవాలి. కొద్దిగా మనము వాజ్లిన్ లాంటిది ఏదైనా యూస్ చేసి కాళ్ళని రూపై పెడితే మనకు రాసుకుపోయి ర్యాషెస్ వచ్చే సంభావన అనేది ఉండదు. ఈ ఆసనం చేసేటప్పుడు పొట్ట కండరాలని కంపల్సరిగా లోపలికి బిగించి ఆసనాన్ని చేయాలి. కిందికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా కిందికి రావాలి, లేదా కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో సేతుబంధాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.